టేస్టీ స్వీట్ కార్న్ సమోసా తయారు చేసే. హాయ్, హలో, నమస్తే. అందరూ అలాగున్న ఫ్రెండ్స్ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. లంచ్ అయిపోయిందా ఫ్రెండ్స్? నాది కూడా అయిపోయింది. మరి ఈవినింగ్ టైం టీ టైం కాఫీలోకి మన టీ టైంలోకి ఏదో టీ స్నాక్స్ తింటూ ఉంటాం కదా. ఈరోజు నేను చేయబోయే ఐటెం ఏంటంటే స్వీట్ కార్న్ సమోసా అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వర్షపు వేళలో మరి చల్లగా వర్షం పడుతుంది కదా, వేడిగా స్వీట్ కార్న్ సమోసా చేసే. చూడండి ఫ్రెండ్స్, స్వీట్ కార్న్ సమోసా తయారు చేసుకోవడానికి ఒక బౌల్ మైదా పిండి తీసుకున్నానండి, 200 గ్రామ్స్. అది ఇప్పుడు కలిపేసుకుందాం. మైదా పిండిని ఒక ప్లేట్లో వేసుకుని మనం ఇలాగా సరిపడా కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఇలా ఇప్పుడు దీన్ని చపాతీ ముద్దలా మనం కలిపేసుకుందాం. ఇలా చక్కగా కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలా ఇలా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్నాం కదండి. ఇదిగో చపాతీ పిండిలాగా మనం ఇలా కలిపేసుకున్న ముద్దను ఏం చేయాలంటే ఇప్పుడు మనం పార్ట్స్ కింద విడదీసుకోవాలన్నమాట. ఇలా పార్ట్స్ కింద విడగొట్టుకుని ఉండల కింద ఇలా విడగొట్టేసుకొని ఒక పావు గంట పక్కన పెట్టేసుకుందాం. ఉండలు చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని చపాతీ కింద మనం ఒత్తుకుందాం చక్కగాను. ఇలా ఇలా చేసేసుకోవడమేనండి చపాతీలాగా. ఇలా మనం పల్చగా చపాతీలాగా మనం అన్నీ చేసేసుకుందామండి. ఇగో ఈ విధంగానే పల్చగా కూడా చేసేసుకుందాం. చూసారు కదా, ఇలా మనం అన్నీ కూడా చపాతీల్లో పల్చగా చేసేసుకుందాం. ఎంత మేరకు వస్తే అంత మేరకు ఇదిగో ఇలా చేసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకుందామండి. ఇలా అలా ఒక్కొక్కటి చేసి చూపిస్తాను. ఇదిగోనండి, మనం అన్నీ కూడా ఇలా ఒక్కొక్కటి చపాతీలాగా ఇలా ఒత్తుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్. స్టవ్ వెలిగించుకున్నాను అండి. ఒక అట్ల రేకుని పెట్టుకున్నాను. చేసుకున్న చపాతీలను మైదాతో చేసుకున్నాం కదా, చక్కగా ఇలా మనం కాల్చుకోవాలండి. ఫుల్గా కాల్చిన అవసరం లేదు. ఇలా కొంచెం కాలేక మళ్ళీ దీన్ని ఇలా టర్న్ చేసుకోవాలండి. మళ్ళీ ఇలా కాల్చుకుందామండి. ఇంతే, ఎక్కువ కాల్చిన అవసరం లేదు. మొత్తం అన్నీ కూడా ఇలా కాల్చి చూపిస్తాను. కాల్చింది మనం ఇలా తీసేసుకుందాం. మొత్తం అన్నీ ఇలా కాల్చేసుకున్నామండి. ఒకటొకటి మనం ఇలా వేసేసుకొని దీన్ని కట్ చేసుకోవాలండి. సైడ్స్ అవి కట్ చేసుకుందాం. ఇంకా అన్నీ ఇలా వేసేసుకుందాం. ఇలా ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకుందాం నీట్గాను. ఇలా ఇలాగన్నీ మనం ఎడ్జెస్ కట్ చేసుకున్నాకండి ఇలా మనం సమానంగా ఇవి పట్టుకొని ఇలాగా కట్ చేసేసుకుందాం. అప్పుడు అన్నీ సమానంగా మనకి సమోసాలు చుట్టుకోనకు అవుతాయి అన్నమాట. ఇదిగో ఇలా కట్ చేసేసుకోవడమే. ఇలా కట్ చేసేసుకోవడమేనండి. మొత్తం అన్నీని ఇలా కట్ చేసేసుకుందాం చక్కగా. చూసారా, ఇలా మొత్తం అన్నీ మనం సమోసాలకి ఇలా కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు కొంచెం మైదా తీసుకున్నానండి. మైదాలో కొంచెం వాటర్ పోసుకొని మనం పేస్ట్లా తయారు చేసుకుందాం. ఎందుకంటే సమోసాలని అతికించుకోవడం కోసం అటు ఊడిపోకుండా అందులోంచి బయటకు వచ్చేయకుండా ఫిల్ చేసి ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు కొన్ని స్వీట్ కార్న్ని ఉడకపెట్టుకున్నామండి. ఉడకపెట్టుకుని మనం ఇలా తీసేసుకుని ఉడకపెట్టుకున్న వాటిని మనం చక్కగా ఉడికిపోయినాయి కదా, సాల్ట్ వేసుకుందాం ఇందులోను రుచికి సరిపడినంత. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి అండి వేయించింది వేసేసుకుందాం. అలాగే ఇందులో గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ పైనే వేసేసుకుందాం. అలాగే 1 టేబుల్ స్పూన్కి కొంచెం ఎక్కువే కారం వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి. అలాగే చాట్ మసాలా అండి, చాట్ మసాలా కూడా ఇలా వేసేసుకొని చక్కగా కలిపేసుకుందాం.
మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి, అడ్జస్ట్ చేసుకొని ఇలా కలిపేసుకొని మొత్తం అంతాను చేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనం మైదాన్ని పేస్ట్ చేసుకున్నాం కదా, ఇలా అంటించుకోవాలండి. అలాగే మళ్ళీ ఇక్కడ ఒకసారి ఇలా అంటించేసుకోవాలి. ఎందుకంటే మనం ఫిల్ చేసినప్పుడు గబుక్కొని బయట ఊడిపోకుండా అనమాట. ఇప్పుడు ఇంకో చూసారా, ఇలాగా ఇందులో మనం ఈ స్వీట్ కార్న్ని మనం ఇలా వేసేసుకుందాం. వేసేసుకొని ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఈ మైదాని ఇలా మొత్తం బయటికి ఏమీ రాకుండా ఇలా ఫిల్ చేసుకోవడమేనండి మొత్తం అన్నిని. చూసారా, ఇలా మొత్తం అన్ని సమోసా ఫిల్ చేసుకున్నట్టయితే కనుక బయటికి ఏమీ రాకుండా మనకి ఉంటుంది అనమాట చక్కగాను. చూడండి, చక్కగా మన సమోసాలని ఇలా చేసేసుకున్నాం. ఇలా చక్కగా ఇందులో ఫిల్ చేసి స్టవ్ వెలిగించుకున్నాను. ఒక ఐరన్ ముక్కడు పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక సమోసాలను వేసేద్దాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు స్వీట్ కార్న్ సమోసాలను ఒకటి వేసేద్దాం. ఇలాగా చక్కగా వేసేసుకుందాం ఒకటిగా. ఇలా ఇదిగో ఒకటి ఇలా వేసేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. ఇలా వేసేసుకొని వెంటనే తిప్పేసుకోకూడదండి. కొంచెం వెంటనే తిప్పేయకూడదు. కొంచెం ఒక్క సెకండ్ ఆగాక మనం ఇలా తిప్పుకున్నట్టయితే మన సమోసాలు చక్కగా వేగుతాయి అన్నమాట. ఇంతేనండి. ఇదిగోనండి, అయిపోయినాయి. ఇలా తీసేసుకుందాం. మరి మొత్తం అన్నీ అలాగే వేసేసుకుందాం. ఇదిగో ఇలా తీసేసుకున్నాం. చూసారా, ఇస్తాను. ఇదిగోనండి, మన టేస్టీ స్వీట్ కార్న్ సమోసా రెడీ అయిపోయింది. క్రిస్పీ టేస్టీ స్వీట్ కార్న్ సమోసా ఇదిగో రెడీ చేసుకున్నాం. మరి స్టవ్ ఆఫ్ చేసుకుని సమోసా రెడీ అయిపోయింది. మరి డిష్ అవుట్ చేసుకున్నాం. దగ్గర నుంచి చూపిస్తున్నాను. మరి మీకు పెట్టుకున్న కరివేపాకు రబ్బల్ని ఇలా పెట్టుకున్నానండి. పచ్చిమిర్చిని కూడా గార్నిష్ కోసం. ఇదిగో అయిపోయింది. మరి చాలా టేస్టీగా క్రిస్పీగా మరి చాలా టేస్టీగా ఉంటుంది. ఇరుపు చూపిస్తాను. చూసారా ఎంత క్రిస్పీగా, చూడండి లోపల ఎంత బాగా ఉడికిపోయిందో. చాలా క్రిస్పీగా ఉందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, టేస్టీ స్వీట్ కార్న్ సమోసా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా క్రిస్పీగా ఉంటుంది. మరి మీరు కూడా ఇలాగ తయారు చేసుకోండి. మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆన్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి టేస్ట్ వస్తాను. మరి అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్ ఫ్రెండ్స్.